Hi friends, this is Uma Shankar, All India IIT Coordinator of Sri Chaitanya. మనం గతంలో మన టాపర్ దగ్గర నుంచి అతని యొక్క వ్యూస్ షేర్ చేసుకున్నాడు. తన సక్సెస్ టిప్స్ అనేటువంటి రాబోయేటువంటి జేఈ ఆస్పిరెంట్స్కి ఎలా వాడుకోవాలో చెప్పాడు. ఇప్పుడు మనతో అంతకన్నా ముఖ్యమైనటువంటి ముగ్గురు టాపర్స్ ఉన్నారు. ఎవరు మనతో ఉన్నదంటే అరుణ్ సిద్ధార్థ. ఈ అరుణ్ సిద్ధార్థ ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సన్ అండ్ ఈజ్ he got All India 19th rank in mains and All India 93 rank in advanced. Of course, in general OBC category, he got 7th rank. Now he is studying artificial intelligence course in IIT Hyderabad. Okay, now he is in BTech first year. And similarly, మనతో పాటు ఇప్పుడు కౌశల్ కుమార్ ఉన్నాడు. కౌశల్ కుమార్ వచ్చేటప్పటికి అతనికి మెయిన్స్ లో ఆల్ ఇండియా ర్యాంక్ జనరల్ కేటగిరీ 22 వచ్చింది. అడ్వాన్స్ లో 127 ర్యాంక్ వచ్చింది. ఐఐటి మద్రాసులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గా చదువుతున్నాడు. అండ్ నెక్స్ట్ మనతో ప్రణీత్ ఉన్నాడు, మణి ప్రణీత్ ఉన్నాడు. వీడికి మెయిన్స్ లో ఆల్ ఇండియా ర్యాంక్ 32 వచ్చింది. అలాగే అడ్వాన్స్ లో 43 ర్యాంక్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ అవుతుంది. ఈరోజు ఈ ముగ్గురు మనం ఎందుకు వీళ్ళతో మాట్లాడుకుంటున్నాము అంటే, ఈ ముగ్గురు యొక్క సక్సెస్ వాళ్ళు మీకులాగానే కరెక్ట్గా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో లాక్డౌన్లో ఉన్నారు. పూర్తిగా ఆన్లైన్ క్లాసెస్తో విని ఈ సక్సెస్ని తెచ్చుకున్నారు. వీళ్ళు తెచ్చుకున్నటువంటి ర్యాంకులు బిలో 100లోనే ఉన్నాయి, ఇంకా బిలో 50లోనే ఉన్నాయి. నేను ఇందా చెప్పిన దాంట్లో మీరు గమనించారో లేదు, బోత్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్. వీళ్ళకి బిలో 10 ర్యాంకర్స్కి పెద్ద తేడా ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి మ్యాక్సిమం ఉంటే ఒక మార్కు తేడా లేదా ఒక క్వశ్చన్ తేడా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మై ఫ్రెండ్స్, వీళ్ళకి అంటే ఒక్కసారి కనుక ఐఐటీలో లాంటిది ఎన్ఐటీస్లో లాంటిలో జాయిన్ అయితే అందరూ ఒకటే. అది మీకు అచీవ్ చేసుకోవడానికి రేపు మనకి ఫిబ్రవరి 1st ఫేజ్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. అందువల్ల నేను మీతో ఈరోజు మీ ఫ్రెండ్స్, మీ సీనియర్ ఫ్రెండ్స్తో ఈ ఇంటరాక్టివ్ ప్రోగ్రాంలో నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్లో వాడు ఎక్స్పర్ట్. ఇప్పుడు మన ప్రణీత్ ఉన్నాడు, ఈజ్ ఎక్సలెంట్ ఇన్ ఫిజిక్స్. అండ్ మన కౌశల్ ఉన్నాడు, ఈజ్ వెరీ గుడ్ ఎట్ కెమిస్ట్రీ. అండ్ మన అరుణ్ ఉన్నాడు, ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఇన్ మ్యాథమెటిక్స్. నాట్ దట్ రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ వీక్ అని కాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళ ఫేవరెట్ సబ్జెక్ట్స్. ఆ ఫేవరెట్ సబ్జెక్ట్స్ని వాళ్ళు మాస్టర్ చేసి ద బెస్ట్ ర్యాంక్స్ ఎలా తెచ్చుకున్నారు, వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు కనుక మీరు బాగా ఉపయోగించుకుంటే డెఫినెట్గా రేపు ఫిబ్రవరిలో జరిగే మెయిన్స్ ఎగ్జామినేషన్లో వీళ్ళలాగా ఇంకా వీలైతే భగవంతుడి దయ వల్ల వీళ్ళకన్నా మంచి ర్యాంకులతో మీరు బాగా రావాలని కోరుకుంటున్నాం. సో మై ఫ్రెండ్స్, ప్రణీత్, ఇప్పుడు ఫస్ట్ నీతో మాట్లాడుతున్నాను. అండ్ కౌశల్, ఒకసారి అందరూ మన వ్యూవర్స్ అందరికి హాయ్ చెప్పండి. అందరు కౌశల్ అండ్ అరుణ్ అందరు కూడా ఓకే. హలో హలో ఎవ్రీవన్. ప్రణీత్, నీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకో ఒకసారి. హలో సార్, ఐఎమ్ ప్రణీత్. నేను ఇంటర్ శ్రీ చైతన్య గాయత్రి వేదవ్యాస్ క్యాంపస్ లో చదివాను సార్. ఓకే. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ ఐఐటి బాంబేలో సిఎస్సి చేస్తున్నాను సార్. గ్రేట్ గ్రేట్. అండ్ అందరికీ కామన్ లానే పాండమిక్ సిచ్యువేషన్, ఆన్లైన్ క్లాసెస్ సిచ్యువేషన్ పెద్దగా బాగాలేదు. బట్ దట్ మోటివేషన్ ఉండాలి, లైక్ చదవాలి. రైట్, చేద్దాం చదువుదు కానీ బాగానే చదువు కానీ. ఓకే, కౌశల్ నువ్వేమంటావు, నీ గురించి చెప్పు. నా పేరు కౌశల్. నేను శ్రీ చైతన్య డిడి కాలనీలో చదువుకున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ గా ఐఐటి మద్రాస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కెమిస్ట్రీ. అంటే ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ఉన్నప్పుడు అంటే మాకు ఫస్ట్ లో కొంచెం కష్టమైంది. అంటే అప్పుడే చూద్దాం అన్ని. అరుణ్, నీ గురించి చెప్పు. నా పేరు అరుణ్ సిద్ధార్థ. నేను ఇంటర్ శ్రీ చైతన్య మేఘంట వర్ష చదువుకున్నాను. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. ఇక్కడ విషయం ఏంటంటే, పేరుకి మీకు 3 మీ ఫేవరెట్ సబ్జెక్ట్స్ గురించి చెప్పారు. అట్లా అని చెప్పేసి మిగతా 2 సబ్జెక్టులు ఇష్టం లేదనేం కాదుగా. సరే ప్రవీణ్, నువ్వు అసలు
నీకు ప్రణీత్ నీకు ఈ ర్యాంక్ వస్తుందని నువ్వు అసలు మెయిన్స్ లో కానీ అడ్వాన్స్ లో కానీ నువ్వు ముందుగా ఎక్స్పెక్ట్ చేసావా, లేదా అసలు ఆ దిశలో చదివావా లేదా చదవలేదా? నువ్వేం చేసావు? నువ్వు అసలు ఎలా డ్రీమ్ చేసుకున్నావు జాయిన్ అయ్యేటప్పటి నుంచి? నేను డ్రీమ్ చేసింది అయితే మెయిన్స్ లో టాప్ 3 అండ్ అడ్వాన్స్ లో టాప్ 10 ఖచ్చితంగా ఉండాలనుకున్నాను. బట్ మెయిన్స్ లో కొన్ని బ్యాడ్ మిస్టేక్స్ చేయడం వల్ల ర్యాంక్ పోయింది. ఓకే, సహజం. ఇప్పుడు మీరు పిల్లవాళ్ళు, ఇంకా చిన్నవాళ్ళు, ఈ చేష్టలు ఉంటాయి. కానీ ఇంకొక 2 క్వశ్చన్స్ కన్నా చేసినట్టు నువ్వు అద్భుతంగా వచ్చి ఉండేది. ఐ హోప్. అవునా కదా? అవును, అది సహజం. మీరు దాని గురించి ఇప్పుడు అసలు లైఫ్ స్టార్ట్ అయింది ఇప్పుడు మీకు. ఎందుకంటే నా దృష్టిలో ఐఐటీస్ లో చేరటం ఒక ఎత్తు అయితే, చేరిన తర్వాత ఆ టెంపో మెయింటైన్ చేయడం ఒక ఎత్తు. ఓకే, ఎందుకంటే మీ జూనియర్స్ కి మీరు రోల్ మోడల్స్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే టాప్ 10 ర్యాంకర్స్ కిను బిలో 100 ర్యాంకర్స్ కి పెద్ద తేడా ఏం లేదు. అందరూ ఒకటే. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 క్వశ్చన్ 2 క్వశ్చన్స్ అంతకు మించి వేరేది ఏమి ఉండదు. అసలు నా ఉద్దేశం ఇది. అరుణ్, నువ్వేమంటావు? నువ్వు ఎలా చేసుకునేవాడివి? నువ్వు ఏం డ్రీమ్ చేసావు? అసలు ఎంత రావాలని ర్యాంక్ డ్రీమ్ చేసావు? ఎలా చదివావు నువ్వు? నేను అంటే ఏం అనుకోలేదు సార్ ముందు, కానీ బాగా చదివాను. ఎక్స్పెక్ట్ చేయలేదు ర్యాంక్, కానీ బాగా. మామూలుగానే క్యాజువల్ గానే వెళ్ళిపోయావు నీ రొటీన్ ప్రొసీజర్ లో. కానీ ఒక నీకంటే ప్రతి ఒక్కరికి ఒక మూమెంట్ ఉంటుందిగా, ఈ మూమెంట్ తర్వాత క్రాష్ చేయాలి అనేటువంటిది. అలా స్పిరిట్ ఏమైనా కలిగిందా నీకు మధ్యలో? వచ్చింది సార్. అంటే మెయిన్స్ కు ఒక 10 days ముందు అలా. ఏది జస్ట్ 10 days ముందు అలా ఉంటేనే ఈ మాత్రం ఇట్లా వచ్చింది ర్యాంక్ నీకు? డేటబ్బా, నిజంగా అది చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం. అయితే నువ్వేమంటావు కౌశల్? నాకు కూడా అట్లేం లేదు సార్. అంటే నేను ఫస్ట్ నుంచి ఏం అనుకోలేదు సార్. అంటే జస్ట్ మంచిగా చదువుకొని నాలెడ్జ్ గెయిన్ చేద్దాం అనుకున్నా సార్. అంతేగాని పలానా ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవాలని, నేను పలానా ఇంకో దాంట్లో ఐఐటి మద్రాసులో కంప్యూటర్ సైన్స్, ఇట్లాంటి డ్రీమ్స్ కానీ లేకుండా మామూలుగానే చదివారు? అంటే అట్లా ఏం ఐఐటి ఓకే. ఓకే, నువ్వు ప్రణీత్, నువ్వు మొదటి నుంచి కూడా పలానా ఐఐటీలో చదవాలని అలా ఏమన్నా ఉద్దేశంతో ప్రిపేర్ అయ్యావా? నేను అనుకుంది అయితే స్టార్టింగ్ నుండి అడ్వాన్స్ లో టాప్ 10 రావాలి, కానీ ఐఐటి బాంబే నా గోల్ కాదు. మామూలుగా అడ్వాన్స్ లో అయితే టాప్ 10 రావాలి. టాప్ 10 రావాలి. ఆ తర్వాత లైక్ నేను ఐఐటి ఢిల్లీ తీసుకొని అక్కడ ఐఏఎస్ ప్లాన్స్ అనుకున్నాను. నువ్వు నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి కౌశల్? నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అంటే ఇంకేం ప్లాన్ లేదు సార్. కానీ అంటే ఇప్పుడుకి ఏం ప్లాన్ లేదు సార్. కానీ నేను మోస్ట్లీ ఫర్దర్ ఎడ్యుకేషన్ చేస్తాను సార్. అంటే ఎంటెక్. ఓకే. ఓకే, నువ్వు అమ్మా అరుణ్? అంతే సార్. అంతే. హైయర్ ఎడ్యుకేషన్. ఇది ఫారెన్ లో చదవాలనా ఇక్కడ చదవాలనా? ఫారెన్ లో. రైట్ అమ్మా. సరే, ఒక ముఖ్యం ఏంటంటే నేను అడిగేది, ఇప్పుడు మీ జూనియర్స్ కి మీకు ఒక తేడా ఉంది. ఈసారి మీ జూనియర్స్ కి ఏం చేస్తున్నారంటే, మీకేమో అప్పుడు జనవరిలో జరిగింది, తర్వాత యాక్చువల్గా ఏప్రిల్లో జరగాల్సింది సెప్టెంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. ఇప్పుడు మీ జూనియర్స్కి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే, ఫిబ్రవరిలో ఫస్ట్ ఫేజ్ జరుగుతుంది, మార్చిలో సెకండ్ ఫేజు, ఏప్రిల్లో థర్డ్ ఫేజు, మేలో ఫోర్త్ ఫేజ్. ఇప్పుడు మనం ఈ వీడియో రిలీజ్ చేసే నాటికి నాకు తెలిసి ఫస్ట్ ఫేజ్కి ఒక 20 రోజులు మాత్రమే టైం ఉంటుంది మీ జూనియర్స్ అందరికీ. ఈ 20 రోజుల్ని ఎలా చేయాలి, ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటే ప్రణీత్ ఫిజిక్స్ లో వాళ్ళు మాస్టర్ చేయగలుగుతారు? అసలు ఫిజిక్స్ ని వాళ్ళు జయించాలంటే ఎలా చేస్తే బాగుంటుంది? మీ సలహా ఏంటి? మెయిన్స్ కి సంబంధించిందా సార్? మెయిన్స్ కి సంబంధించి మెయిన్స్ చెప్పు. నాకు తెలిసి మెయిన్స్ అడ్వాన్స్ వేరు అంటావా? ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వచ్చేసరికి మెయిన్స్ అడ్వాన్స్ తేడా ఉంటుంది సార్. ఎందుకంటే తేడా ఉంటుంది? మెయిన్స్ లో ఫిజిక్స్ మోస్ట్లీ బేసిక్స్ మీద ఎక్కువ అడుగుతారు. అడ్వాన్స్ లో బేసిక్స్ అడగడా? అడ్వాన్స్ లో బేసిక్స్ ఒక్కటే సరిపోవు సార్. లైక్ హయ్యర్ కాన్సెప్ట్స్ కొన్ని కావాలి. ఓకే, అంటే అవన్నీ క్లాస్ లో చెప్తారు, బట్ అవి కొంచెం ఇమాజినేషన్ పవర్ ఎక్కువ కావాలి సార్ అడ్వాన్స్ కి. ఓకే, లైక్ ఫిజిక్స్ అంటేనే మెయిన్లీ ఇమాజినేషన్ సార్. ఓకే, నేను ఫిజిక్స్ ఎప్పుడు ఇమాజినేషన్ లానే చూస్తాను. లైక్ ఏదైనా క్వశ్చన్ ఇస్తే సమ్ రోలింగ్ క్వశ్చన్ ఉంది,
దాంట్లో ఏదో కనుక్కోమంటే అప్పుడు నేను జస్ట్ ఇమాజిన్ చేసుకుంటా సార్. నిజంగానే అంటే ఒక బాల్ ఇలా రోల్ అవుతుంది, అప్పుడు మనకి జరగాలంటే ఫ్రిక్షన్ ఎక్కడ ఎలా ఉండాలి, అవన్నీ అలా ఇమాజిన్ ఫిజిక్స్ అంటేనే మొత్తం ఇమాజినేషన్ సార్. ఓకే. ఇప్పుడు మెయిన్స్ కి అడ్వాన్స్ కి రెండింటికి కావాలి. అండ్ మెయిన్స్ కి వచ్చేసరికి ఫార్ములా మీద వెళ్తే ఒక 15 క్వశ్చన్స్ వరకు ఈజీ చేసేయచ్చు. ఫార్ములా అంటే లైక్ ఇప్పుడు బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి కదా, క్యూరీస్ లా. ఓకే. ఈ ఎక్స్ట్రా సిలబస్ కి వచ్చేసరికి ఇవి సెమీ కండక్టర్స్ లో మొబిలిటీ, ఎలాస్టిసిటీ, సర్ఫేస్ టెన్షన్, ఆ ఫార్ములాస్ మీదే ఒక 15 క్వశ్చన్స్ వరకు అయిపోతాయి సార్. వాటికి డైరెక్ట్ ఫార్ములా మీద డైరెక్ట్ ఫార్ములా మీద అయిపోతాయి సార్. ఈ విషయం చాలా మంది తెలియదబ్బా. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఫిజిక్స్ అంటే ఇంకేదేదో ప్రిపేర్ అవ్వాలి అంటే జస్ట్ ఫార్ములా బేస్డ్ మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి అడుగుతున్నాడు. క్వశ్చన్స్ అడుగుతున్నాడు సార్ వాటి మీద. రైట్. అంటే డైరెక్ట్ అంటే వాడు లైక్ సర్ఫేస్ టెన్షన్ ఇది, రేడియస్ ఇంత, హైట్ ఎంత, అలా డైరెక్ట్ అడిగాడు సార్. ఓకే. ఓకే. జస్ట్ ఒక చిన్న ట్రిక్ టైప్ పెడతాడు మధ్యలో. జస్ట్ ఆ ట్రిక్ కూడా చాలా చిన్నది ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేయాలి. అంటే ఓవర్కమ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ కావాలి. కాన్ఫిడెన్స్ ఉంటే ఫిజిక్స్ చాలా ఈజీ అయిపోతుంది. మెయిన్స్ వచ్చేసరికి ఫార్ములా బేస్డ్ మీద కొన్ని ఉంటాయి. అవి ఫార్ములాస్ అన్ని టాపిక్స్ లో ఫార్ములాస్ ఖచ్చితంగా తెలిస్తే 15 క్వశ్చన్స్ ఈజీగా వచ్చేస్తాయి. అంటే నువ్వేమన్నా ఫార్ములాస్ కి సెపరేట్ నోట్స్ ఏమన్నా రాసుకుంటావాడివా? అంటే ఈ చాప్టర్ కి ఫార్ములాస్ ఏమున్నాయో లాస్ట్ ఒక 20 days 25 days అలా మిగిలినప్పుడు ఈ చాప్టర్ లో ఏమేం ఫార్ములాస్ ఉన్నాయి రాసుకునేవాడు సార్. ఓకే. రాసుకుని తర్వాత వాటిని ఎవ్రీడే అంటే ఎవ్రీడే శ్రీ చైతన్యలో టాపిక్స్ ఇస్తారు సార్. లైక్ ఈ రోజు ఈ టాపిక్ అని ఆ టాపిక్ అప్పుడు ఆ ఫార్ములాస్ అన్ని ఒక్కొక్కసారి రివైజ్ చేసుకుంటాను సార్. మళ్ళీ అదే రోజు మార్నింగ్ చదువుకున్న ఫార్ములాస్ మళ్ళీ నైట్ కూడా చదువుతాను. మార్నింగ్ చదివింది నైట్ చదువుతాను. మళ్ళీ నెక్స్ట్ డే టాపిక్ వచ్చే ముందు, నెక్స్ట్ డే టాపిక్ స్టార్ట్ చేసే ముందు రోజు టాపిక్ ఫార్ములాస్ ఒకసారి చదువుతాను. అండ్ నెక్స్ట్ ఈ రోజు ఫార్ములాస్ చదివి అలా ఎవ్రీడే సైకిల్ కంటిన్యూ చేసేవాను. ఓకే. లైక్ మెయిన్స్ కి ఒక 20 days, వీళ్ళకి 20 days ఉంటుంది కదా సార్ అప్పటికి. ఇలా కంటిన్యూ చేసేవాడిని. ఇంకా ఐకాన్ బుక్స్ ఉంటాయి కదా, ఆబ్జెక్టివ్స్. ఓకే. దాంట్లో సినాప్సిస్ అని ప్రతి లెవెల్ 1 లెవెల్ 2 ప్రాబ్లమ్స్ కి ముందు సినాప్సిస్ అని ఉంటాయి సార్. ఓకే. అవన్నీ ఒకసారి అలా ఒక గ్లాన్స్ ఇస్తూ వెళ్తాను. ఓకే. అది కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. ప్లస్ ఎక్కువ సార్లు చేసే కొద్దీ మనకి ఇంకా ఓకే ఇది నాకు వచ్చు అని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ తో ఫిజిక్స్ ఈజీ అయిపోతుంది సార్. ఓకే. ఫిజిక్స్ కి బేసిక్ గా కావాల్సింది కాన్ఫిడెన్స్, ఇమాజినేషన్, మ్యాథమెటిక్స్. రైట్. 3 points: కాన్ఫిడెన్స్, ఇమాజినేషన్ అండ్ మ్యాథమెటిక్స్. ఓకే. మ్యాథమెటిక్స్ అంటే హైయర్ మ్యాథమెటిక్స్ రిక్వైర్డ్? హైయర్ అక్కర్లేదు సార్. బేసిక్ ఇంటిగ్రేషన్స్, బేసిక్ డిఫరెన్షియేషన్స్. నువ్వు ప్రతి ఫార్ములాకి సంబంధించి ఏమైనా కొన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేస్తుంటావా? లేదు సార్. అంటే ఐకాన్ ఆబ్జెక్టివ్ లో ఏ క్వశ్చన్ కి ఏ ఫార్ములా కావాలో పక్కన రాసుకుంటాను సార్ సాల్వ్ చేసేటప్పుడు. లైక్ నెక్స్ట్ టైం అంటే లాస్ట్ 20 days అప్పటికి టైం ఉండదు సార్ అన్ని చేయడానికి. ఓకే. ఆ ఫార్ములాస్ మీద నా చేయి పెట్టి కవర్ చేసేసి ఈ క్వశ్చన్ కి ఈ ఫార్ములా అలా ఫార్ములాస్ రివైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో అంటే ప్రతి ప్రాబ్లం ముందుగా సాల్వ్ చేసుకునేటప్పుడే ఆ ప్రాబ్లం దగ్గర కీ పాయింట్ ఏది రాసుకుంటావు. అది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫార్ములా కావచ్చు, ఇంకో కాన్సెప్ట్. లేదంటే సో రివైజ్ చేసేటప్పుడు నువ్వేం చేస్తావంటే గ్లాన్స్ టకటక వాటన్నిటిని చూసుకుని వెళ్ళిపోతావు. అంతే సార్. బాగుంది. గ్రేట్. గుడ్ ఐడియా. తర్వాత మరి ఎగ్జామినేషన్స్ లో నువ్వు ఎలా స్ట్రాటజీ ఎలా బ్యాలెన్స్ చేసేవాడివి నీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీని? బేసిక్ గా నేను కెమిస్ట్రీ చాలా వీక్ సార్. ఓకే. లైక్ కెమిస్ట్రీ అంటేనే ఒక భయం ఉండేది సార్. ఓకే. సో అయితే మన కౌశల్ చెప్పాలి, కెమిస్ట్రీ వాడి కిల్లర్ కాబట్టి. సరే వెనకాల పీరియాడిక్ టేబుల్ కనబడుతుంది సార్. ఎట్లా మేనేజ్మెంట్ ఎలా చేసేవాడు? టైం మేనేజ్మెంట్ ఎలా చేసేవాడు ఎగ్జామ్ లోనే సార్? ఎగ్జామ్ లో
కెమిస్ట్రీకి మాక్సిమం నేను అనుకున్న టైం కంటే కొంచెం ఎక్కువ టైం మిగిలేటట్టే చూసుకున్నాను. ఓకే. మ్యాథ్స్, ఫిజిక్స్ నేను స్ట్రాంగెస్ట్. సో అది నేను మిడిల్లో పెట్టుకున్నాను. అప్పుడు నాకు 2 స్ట్రాంగెస్ట్ కాని సబ్జెక్ట్స్ మిగులుతాయి. ఇప్పుడు ఆ రెండింటిని ఏ ఆర్డర్ లో అయినా షఫుల్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఫిజిక్స్ స్ట్రాంగెస్ట్, అది మధ్యలో ఉంది. ఒకవేళ నేను ఆ ఎగ్జామ్ పేపర్ గ్లాన్స్ ఇస్తాను సార్. ఓకే. లైక్ అప్పుడు మ్యాథ్స్ ఈజీ అనిపించిందంటే, అంటే ఆ రెండిట్లో ఈజియర్ మ్యాథ్స్ అనిపిస్తే మ్యాథ్స్ తో స్టార్ట్ చేస్తారు. ఓకే. ఆ తర్వాత ఫిజిక్స్ చేస్తారు. ఓకే. లైక్ మ్యాథ్స్ ఈజీ అనిపించేసరికి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది. అండ్ ఫిజిక్స్ కావాల్సిన ఫస్ట్ పాయింట్ క్లియర్ అయిపోతుంది, కాన్ఫిడెన్స్. ఆ తర్వాత ఫిజిక్స్ లో ప్రతి సమ్ చేసుకుంటూ వెళ్తుంది. మ్యాథ్స్ కి వచ్చేసరికి స్టార్టింగ్ లో నాకు 1 hour అలా పట్టేది. ఓకే. ఆ తర్వాత చైతన్య చాలా పేపర్స్ పెట్టారు కదా. వీళ్ళకి చాలా పేపర్స్ పెడతారు ఎగ్జామ్స్. దానివల్ల మెల్లగా యాక్యురసీ పెంచుకోవాలి, స్పీడ్ పెంచుకోవాలి. అది మెయిన్. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో యాక్యురసీ చివరి వరకు ఫైనల్ ఆన్సర్ వచ్చేంత వరకు ఆ జడ్జిమెంట్ అనేది లేకపోతే మనం చేసిన ఉపయోగం లేదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ దే ఆర్ వేస్టింగ్ ద టైం జస్ట్ బై సాల్వింగ్ ద ప్రాబ్లమ్. సూపర్ఫిషియల్ గా ప్రాబ్లంలలో చూడటం వల్ల, పూర్తిగా ఆన్ పేపర్ మీద సాల్వ్ చేసుకోలేకపోవటం వల్ల దే ఆర్ మేకింగ్ మిస్టేక్స్. సాల్వ్ చేసే 10 ప్రాబ్లమ్స్ అయినా సరే 100% గన్ షాట్ గా ఆన్ పేపర్ మీద విత్ డీటెయిల్డ్ సొల్యూషన్స్ తో పెట్టుకుంటేనే దేర్ ఈజ్ ఎ ఛాన్స్. am I right? అంటే సాల్వ్ చేసాము, మనకు ఒక ఆన్సర్ వచ్చింది, అది మార్క్ చేసేసాము అంటే ఇంకా చూసుకో షాట్ అది కరెక్ట్ అవ్వాలి. yes right yes అంటే ఒక్కసారి అటెంప్ట్ చేసామంటే ఇంక రైట్ అవ్వాలి, రైట్ అవ్వాల్సిందే అది. అండ్ యాక్యురసీ ఈ రెండు పెంచుకోవాలి. నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎట్లా అంటే నేను ఐఐటి కాన్పూర్లో చదివాను. నేను అప్పుడు రాసినప్పుడు మాకున్న కాంపిటీషన్ మీ ఎంత కాంపిటీషన్స్ అప్పుడు లేవు. నేను రాసినప్పుడు నాదప్పట్లో 3rd ర్యాంక్. ఎప్పుడు ఎగ్జామ్ రాసినా కూడా నాకు మామూలుగా ఉండేది, కానీ ఆ రోజు ఎగ్జామినేషన్ రాసిచ్చిన తర్వాత ఫస్ట్ టైం గన్ షాట్ గా వస్తుందనే ఒక ఫీలింగ్ వచ్చింది. అది ఐ థింక్ ఫస్ట్ టైం నేను ఫీల్ అయ్యా. అట్లాంటివి మీకు రాసేటప్పుడు మీరు అలాగా ఏమన్నా ఫీల్ అయ్యారా? మెయిన్స్ రాయంగానే నేను గన్ షాట్ ఫీల్ అయిపోయాను సార్. ఓకే, ఇది నేను బాగా అటెంప్ట్ చేశాను, ఓకే నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేయగలను. అడ్వాన్స్ రాసిన తర్వాత అంత కాన్ఫిడెన్స్ లేదు, బట్ ఓకే నాకు ఆ ర్యాంక్ వస్తుంది అనుకో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఓకే నేను అనుకున్నాను, బట్ నేను సాటిస్ఫాక్టరీగా రాశాను. ఓకే, ర్యాంక్ వల్ల సాటిస్ఫై అవ్వలేదు, కానీ నువ్వు బాగా రాసావు. ఎస్, అది ముఖ్యం. ర్యాంక్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి మైండ్స్ లో ఉండాల్సినటువంటి థాట్ ఏంటంటే వాడు ర్యాంక్ కోసం చదవద్దు, ఎంజాయ్ చేస్తూ చదువు. ఎంజాయ్ చేస్తూ చదివితే నీవు ఏ రోజైతే ఎగ్జామినేషన్ లో ఆ ఫీల్ వచ్చిందో ఆటోమేటిక్ నీకు సక్సెస్ వస్తుంది. ర్యాంక్ రావాలని అనుకున్నావు అనుకో, నీకు లోపల ఒక టెన్షన్ పెరుగుతుంది. అఫ్ కోర్స్ అది నువ్వు గనక ఇది హానెస్ట్ గా వర్క్ చేస్తున్నావు అనుకో, ఆటోమేటిక్ గా జెన్యూన్ గా అదే రిజల్ట్ వచ్చేస్తుంది. గీత చెప్పినట్టు మన వర్క్ మనం పర్ఫెక్ట్ గా చేస్తే ఆటోమేటిక్ అదే సక్సెస్ అనేటువంటిది ఇస్తుంది. అండ్ నేను ధోనికి చాలా పెద్ద ఫ్యాన్. ఓకే, ఎప్పుడు ధోని అని తిరుగుతూ ఉంటా. అండ్ ధోని ఓన్లీ ఆటకే ఫ్యాన్ కాదు సార్, ధోని చెప్పే మాటలు కూడా చాలా చాలా బాగుంటాయి. అండ్ ధోని చెప్పిన మాటలు నాకు మోస్ట్ కనెక్ట్ అయిన మాటలు లైక్ నెవర్ ఫోకస్ ఆన్ ద రిజల్ట్, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ పాత్. If the path is correct, then the result will be yours. Obvious. అసలు ఇంకోటి కూడా మనం ఏంటంటే చాలా స్టేబుల్ గా కూల్ గా ఉండాలి. అది మెయిన్. చాలా మంది ఎగ్జామినేషన్స్ అనగానే టెన్షన్ పట్టడం, టెన్షన్ అనేటువంటిది ఏముండదు, పక్కవాడు ఏమనుకుంటాడనే భయం ఎక్కువ. వీడికి వచ్చేది వస్తుంది కదా, వీళ్ళు ఏమంటే పక్కన వాడు అది నీకు రాలేదా అట్లా అంటారు. ఎందుకు ఇవన్నీ? నీవు పర్ఫెక్ట్ గా రాయి, ఎంజాయ్ చేస్తూ రాయి. ఎందుకు రాదు? అందులో ఇప్పుడు ఇంకా ఈజీ, అవునా కదా? రైట్ ప్రవీణ్. ఓకే అరుణ్, మరి అబ్బాయి నీ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి మ్యాథ్స్, నువ్వు కిల్లర్వి అట్లా అని చెప్పి ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదని కాదు నా ఉద్దేశం.
ఏం చేసావు మ్యాథ్స్ ని బాగా సక్సెస్ రావాలంటే నువ్వు ఎలా చదివావు? ఇప్పుడు మన ఎలా చెప్పాడు ప్రణీత్, నీ దగ్గర నీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి? ఆ మెయిన్స్ విషయంలో నీ జూనియర్స్ కి నువ్వేం అడ్వైజ్ ఇవ్వబోతున్నావు? సార్ ఒక 5 మినిట్స్ తర్వాత మాట్లాడుతా సార్, అంటే ఒక వర్క్ ఉంది, సబ్మిషన్ అంతే, ఒక సబ్మిషన్. అయితే మన కౌశల్తో మాట్లాడదాం. కౌశల్, మరి నీ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి కెమిస్ట్రీ. ఇప్పుడు మన వాడు ప్రణీత్ చెప్పాడు ఏమని, నాకు కెమిస్ట్రీ అంటేనే బాగా ఇష్టం. నిజంగా చాలా మంది టాపర్స్ కి కెమిస్ట్రీ అనేది ఒక నైట్ మేర్ సబ్జెక్ట్. ఫిజిక్స్ ఏమో భయము, కెమిస్ట్రీ ఏమో ఒక రకమైనటువంటి దాని ఏమంటారు గ్రొటెస్క్ అంటారు, అంటే జుగుప్సలాంటిది. అబ్బో కష్టం, ఇబ్బో ఇంత చదవాలి. నిజంగా దాన్ని నువ్వు ఎలా డామినేట్ చేసి సక్సెస్ కి ఎలా మలుచుకున్నావు? దాంతో పాటు సైమల్టేనియస్ గా మ్యాథ్స్ ఫిజిక్స్ ని ఎలా ప్రిపేర్ అయ్యావు? రెడ్డి, కౌశల్. సార్ అంటే నేను కెమిస్ట్రీలో ఏం చేసేవాడిని అంటే ఏదన్నా ఒక అంటే ఫస్ట్ లో ఏదో ఒక చాప్టర్ చదువుతుంటాం కదా సార్. అంటే అట్లా చదువుతున్నప్పుడు అంటే మధ్యలో ఒక కాన్సెప్ట్ వస్తుంది సార్. అంటే ఆ కాన్సెప్ట్ మళ్ళీ అంటే అదే కాన్సెప్ట్ వేరే చాప్టర్ లో కూడా ఉంటుంది సార్. అంటే అట్లాంటి కాన్సెప్ట్స్ నేను ఐడెంటిఫై చేసి ఎప్పుడైతే ఆ చాప్టర్ లో వస్తుందో అంటే అప్పుడు వేరే చాప్టర్కి వెళ్ళి ఆ కాన్సెప్ట్ చదివి అంటే మళ్ళీ ఈ చాప్టర్ ని కంటిన్యూ చేసేవాడిని సార్. అట్లా అట్లా ఒకటే కాన్సెప్ట్ అంటే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ అవ్వడం వల్ల అంటే కెమిస్ట్రీలో అంటే లింక్ ఉంటుందంటావా? అంటే లింక్ ఉంటుంది. చాప్టర్ కి కాన్సెప్ట్ లింక్డ్ గా ఉండేటువంటి ఉంటాయి, వాటన్నిటిని ఒక చైన్ గా నువ్వు చేసుకుంటావు. నేనైతే అది చేసేవాడిని సార్. అట్లా చేయడం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తావా? అంటే డాల్టన్స్ లా అని ఒకటి ఉంటుంది సార్. అంటే అది గ్యాసియస్ స్టేట్ లో వస్తుంది, ఇంకా సొల్యూషన్స్ లో కూడా వస్తుంది సార్. ఓకే, అట్లా ఉంటాయి సార్ కొన్ని. అంటే మిక్స్డ్ గా రెండిట్లో 2-3 చాప్టర్లలో ఉపయోగపడేటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫస్ట్ ఫోకస్ పెట్టేవాడికి. అంటే ఏదైనా ఒక చాప్టర్ చదువుతున్నప్పుడు అంటే దాంట్లో మధ్యలో అట్లాంటి టాపిక్స్ వచ్చినప్పుడు అంటే ఆ చాప్టర్ లో వచ్చి అంటే ఆ టాపిక్ చదివి మళ్ళీ ఈ చాప్టర్ ని కంటిన్యూ చేసేవాడిని. మరి జనరల్ గా ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే భయపడతారు కదా, ఏదో థియరీ ఉంటుంది, చాలా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి. దానికి నువ్వేం చెప్తావు సులువైన మార్గం? మెయిన్స్ కి సంబంధించింది అయితే ఎన్సీఆర్టీ అయితే పక్కా చదవాలి సార్. అంటే అది చదవకపోతే అంటే దాని నుంచి సెంటెన్సెస్ వస్తాయి సార్. దాని నుంచి డైరెక్ట్ నువ్వేం చేసావు ఎన్సీఆర్టీ బుక్ లో నుంచి వాటిని లైన్స్ ని? అంటే నేను లాస్ట్ 1 month లో ఏం చేసినా అంటే జస్ట్ ఎన్సీఆర్టీ చదివాను సార్ అంతే. అంటే అవే చదువుతూ మా ఫ్రెండ్స్ తో కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళు మమ్మల్ని అడిగి అట్లా గుర్తు పెట్టుకునే వాళ్ళం. ఇంటరాక్ట్ అయ్యేవాడి ఫ్రెండ్స్ తో? అయ్యో, రోజుకి ఎన్ని గంటలు చదివేవాడు కెమిస్ట్రీ? అంటే రోజుకైతే బ్యాలెన్స్ చేసుకునేవాడిని సార్. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈక్వల్ చేయాలి. మినిమం ఒక 3-4 అవర్స్ అయితే పక్కా చేసేవాడిని సార్. కెమిస్ట్రీ ఒకదానికి 3-4 అవర్స్ పెట్టేవాడు. నాకు ఒక డౌట్ ఉంటుంది, అసలు వరల్డ్ మొత్తాన్ని డిమినిషన్ చేయడానికి లేదా డిస్ట్రాయ్ చేయడానికి న్యూక్లియర్ బాంబు లేదా ఆటం బాంబు లాంటివి వాడితే ఒక 10 నిమిషాలు లేదా అరగంట లేదా మాక్సిమం గంటలో అయిపోతుంది కదా ప్రపంచం మొత్తాన్ని. ఆఫ్టర్ ఆల్ నువ్వు 4 గంటలు చదువుతున్నావు అంటే ఆ ఉన్న చిన్న సబ్జెక్ట్ నీకి అంత టైం ఎందుకు పడుతుంది? నిజంగా 4 గంటలు చదవటం అంటే 4 గంటలు టైం వేస్ట్ చేస్తామా మనము? అంటే నాకు ఒక డౌట్ ఎప్పుడు కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి, ప్రతి నిమిషాన్ని నేను ఎలా వాడుకుంటా? 4 గంటలు నువ్వు సాలిడ్ గా ఎన్ని నిమిషాలు ఫోకస్డ్ గా ఉంటుంది? ఆ డిఫరెన్స్ చెప్పు నాకు. ఎప్పుడు ఒక క్లారిటీ మిస్ అవుతుంటా నేను. నా క్వశ్చన్ అర్థమైందా? చాలా మంది చెప్తుంటారు నేను 4 గంటలు చదివాను, 10 గంటలు చదివాను అంటారు. 4 గంటలు అంటే మాటలు కాదు కదా. నిజంగా 4 గంటల్లో నువ్వు పూర్తి స్థాయి ఫోకస్ పెట్టి చదివేది ఎన్ని నిమిషాలు ఉంటుంది? దాన్ని ఎలా ఉపయోగించుకుంటావు? అంటే అప్పుడప్పుడు అవుతుంది సార్. అంటే చెప్తున్నా రైట్. హలో, వినిపిస్తుంది రైట్, వినపడుతుంది. వీడియో కొద్దిగా స్ట్రక్ అవుతుంది, జాగ్రత్త చూసుకో. అంటే అది జనరల్ గా రివిజన్ టైంలో సార్. అంటే రివిజన్ టైంలో వాయిస్ క్లారిటీ మిస్ అవుతుంది. వన్స్ అగైన్. స్ట్రక్ అవుతుంది వీడియో కొద్దిగా.
ఇంతలో ఒక్కసారి చెక్ చేసుకో, నీది అక్కడ ఏమన్నా సిగ్నల్ వీక్ గా ఉందేమో. ఇంతలో అరుణ్ దగ్గరికి వెళ్దాం. అరుణ్, ఆర్ యూ ఓకే నౌ? ఎస్ సార్. ఓకే. ఇంతలో మన అరుణ్, ఇంతలో మన కౌశల్ దగ్గర కొంత ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మాట్లాడతాడు కౌశల్. నువ్వు ఈ మ్యాథమెటిక్స్ ఎలా స్ట్రెంగ్తెన్ చేసుకున్నావు? నేనంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఇంటర్ ముందంటే నాకు మ్యాథమెటిక్స్ అంత ఇష్టం లేకుండా సార్, జస్ట్ ఫిజిక్స్ చేసాను ఎక్కువ, ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఇంటర్ లో మెల్లగా ఇంట్రెస్ట్ వచ్చింది సార్ మ్యాథ్స్ మీద. ఓకే. మెల్లగా ప్రాబ్లమ్స్ చేస్తా ఉంటే ఇంట్రెస్ట్ పెరుగుతా వచ్చింది. అయితే నేను మ్యాథ్స్ కి ఏం చేస్తానంటే ఒక్కొక్క చాప్టర్ కి ఫార్ములా బుక్ లాగా పెట్టుకున్నాను సార్. ఓకే. ప్రతి ఫార్ములా రాసుకున్నా. మెయిన్స్ ముందు అన్ని ఇలా రివైజ్ చేస్తాను సార్. అంటే ఏ ఎగ్జామ్ అయినప్పుడు కూడా అయిన తర్వాత ఫార్ములాస్ చూసుకుంటా అవే వాడి చేస్తా ఉంటా సార్ మ్యాథ్స్. ఓకే. మ్యాథ్స్ కి అంటే ఎక్కువ ప్రాక్టీస్ కావాలి సార్, ప్రాక్టీస్ చాలా. ఎన్ని గంటలు పెట్టేవాడు మ్యాథ్స్ కి? మ్యాథ్స్ నేనైతే 4 hours. 4 hours ఎక్కువ మ్యాథ్స్ కి పెట్టాను. ఫిజిక్స్? ఫిజిక్స్ 3. ఓకే. కెమిస్ట్రీ? కెమిస్ట్రీ కూడా 3 అలా. సో ఏదేమైనప్పటికీ కూడా మీ ముగ్గురు దగ్గర నుంచి నాకు తెలుస్తున్న విషయం అయితే మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి మినిమం అందరూ 4 hours పెడుతున్నారు. అంటే ఆల్ టుగెదర్ అట్లీస్ట్ ఎంత లేదన్నా కూడా 4 hours టైం అనేది మినిమం ఉండాలి, లేకపోతే కష్టం. మరి 4 hours అంటే మరి ఎక్కువ టైం కదా, 4 hours నిజంగా మనం చదువుతామంటావా? అంటే ఫోకస్ చేసి చదవాలి సార్. చదవాలంటే నువ్వు ఒక గంటకి నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ చేసేవాడివి నువ్వు రెగ్యులర్ స్టడీ? అంటే నార్మల్ phase 1 లో అయితే నేను ఎక్కువ చేసేవాడిని కదా సార్, జస్ట్ చూసేవాడిని. అంటే ఎలా చేయొచ్చు మెథడ్స్, డిఫరెంట్ మెథడ్స్ ట్రై చేసేవాడిని. ఓకే. phase 2 లో ప్రాక్టీస్ చేశాను సార్. అంటే ఓకే. ఒక గంటలో ఎన్ని చేయాలి అని. ఎన్ని చేసేవాడి గంటలో? అంటే మెయిన్స్ అప్పుడేమో అంతే సార్ 25 చేసేవాడిని. ఇది 1 hour లో 1 hour 10 minutes. 1 hour 10 minutes లో 25 సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసేవాడు? డిఫరెంట్ గా వీళ్ళు అంటే ఇచ్చేవారు సార్ కొన్ని మాక్ క్వశ్చన్ పేపర్స్ లాంటివి. ఓకే. అవే చేసాను సార్ 25 సో ఆ విధంగా ఉపయోగించుకున్నావు ఆ 4 hours టైం, అంతేగా? సో ఎవరైనా 4 hours చదువుతున్నారంటే 1 hour లో కనీసము ఒక 20 నుంచి 25 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ పక్కాగా చేయాలి. As long as they are doing this 20 to 25 different problems in that particular topic, definitely they should get confidence on that particular subject, isn't it? అది అన్నిట్లో వర్తిస్తుందిగా, ఇది మ్యాథ్స్ కే కాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వర్తిస్తుందిగా, రైట్? మరి ఎగ్జామినేషన్ హాల్ నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసుకునేవాడు టైం ని? అంటే ఈ ప్రాక్టీస్ ఎక్కువ చేశాను సార్, ముందు సర్స్ ప్రాక్టీస్ చేయించారు, అదే అలవాటు అయిపోయింది సార్ ఎగ్జామ్ లో. ఓకే. ఇంకా అలానే వెళ్ళిపోయింది. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాథ్స్ పర్ఫెక్ట్ కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ యూస్ఫుల్. నువ్వు పక్కాగా ఈ చాప్టర్స్ చదివితే క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి మ్యాథ్స్ లో అనేవి ఏవే ఉన్నాయి? పక్కాగా అంటే మల్టీ కాన్సెప్ట్ అడుగుతారు సార్ ప్రతి చాప్టర్. అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ మెయిన్స్. ఆఫ్ కోర్స్ అడ్వాన్స్ లో అయితే మల్టీ కాన్సెప్ట్స్ కి ఛాన్స్ ఉంటుంది, మెయిన్స్ లో కూడా ఉంటుందంటావా? మెయిన్స్ లో అంటే కోనిక్ సెక్షన్స్ కొన్ని ఉంటేలే, కొన్ని ఆఫ్ కోర్స్ క్యాలిక్యులస్ లో కూడా మేబీ సమ్ మోనోటోనీస్, ఐ మీన్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ లో వాటిల్లో కంటిన్యూటీకి డిఫరెన్షియేషన్ కి రిలేటెడ్ క్వశ్చన్స్. పక్కగా ఏ చాప్టర్లు కాన్ఫిడెంట్ గా చదివితే బెటర్ అంటావు? పక్కగా అంటే ఈ క్యాలిక్యులస్ ఒకటి. ఓకే. క్యాలిక్యులస్ అండ్ ఇంటిగ్రేషన్ మీద. ఇంటిగ్రేషన్ లో ఇండిఫైనైటా డెఫైనైటా? అంటే రెండు అడుగుతాడు సార్. అంటే ఇండిఫినైట్ బాగా అడుగుతాడు. ఓకే. ఫస్ట్ క్యాలిక్యులస్, తర్వాత అడ్వాన్స్ లో డెఫినైట్ అడుగుతాడు, ఇక్కడ ఇండెఫినైట్ అడుగుతాడు. ఓకే. క్యాలిక్యులస్ తర్వాత ఆల్జీబ్రానా? ఆల్జీబ్రా మెయిన్ సార్. అది ఆల్జీబ్రానే మెయిన్, చాలా ఇంపార్టెంట్. ట్రిగ్నోమెట్రీ. ఈ మధ్య ఏం జరుగుతుందంటే ఆల్జీబ్రా మీద ఎక్కువ వెయిటేజీ. ఆల్జీబ్రా అంటే క్యాలిక్యులస్ పర్ఫెక్ట్ గా ఉంటే చాలు. ట్రిగ్నోమెట్రీలో అసలు క్వశ్చన్స్ అడగట్లా, ఓన్లీ 2 చాప్టర్ నుంచే క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఈ మధ్య. అది కూడా హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అడుగుతున్నాడు. ఆ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీను తర్వాత జనరల్ సొల్యూషన్స్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ మీద జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. బట్ అవి ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ గా వచ్చేటువంటి క్వశ్చన్సే. బట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో అడిగే క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ నుంచి అడగకుండా లింక్డ్ విత్ డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ ఇట్లా ఉండేటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు మ్యాథమెటిక్స్ లో. అవునా? నీకు వచ్చిన పేపర్ లో ఎలా ఉంది మ్యాథమెటిక్స్ లో? ఎలాంటి క్వశ్చన్ నువ్వు అసలు నీ మ్యాథమెటిక్స్ పేపర్ లో నువ్వు చూసినప్పుడు ఆ రోజు
ఎన్ని ఆ. క్వశ్చన్స్ నీకు ఈజీగా ఉన్నట్టు అనిపించినాయి, మీడియంగా ఉన్నాయి, డిఫికల్ట్ గా ఉన్నాయి? అంత గుర్తులేదు సార్, కానీ ఒక 5 దాకా వదిలేసాను సార్ ఫస్ట్ రౌండ్. లాస్ట్ లో చేశాను. అంటే ఒకటి పోయింది, సిల్లీ మిస్టేక్, ఒకటి పోయింది. ఓకే. సో నువ్వెంత స్కోర్ చేసుకున్నావు? ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? 96 out of 100. టోటల్ 300కి 291. 291 marks out of 300 ki you secured. What is your rank in mains? 19. 19 all India rank. That's great. ఇది అందరూ కూడా చాలా మంది వ్యూవర్స్ అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మార్కులు. అంటే if you are aiming to get a rank below 100, you should maintain minimum 290 plus above. That is compulsory. That too, this time it is very easy also for you, because 5 questions a choice is giving in numerical value based questions. That is an advantage for you. Please try to mold that advantage and utilize that opportunity. This is the suggestion I am giving from my side only. Now, Kaushal, nu cheppu chemistry gurinchi madhya agam indaka. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎలా ప్రిపేర్ అయ్యేవాడివి, ఫిజికల్ ఎలా ప్రిపేర్ అయ్యేవాడివి, ఇన్ఆర్గానిక్ ఎలా ప్రిపేర్ అయ్యేవాడివి? ఇన్ఆర్గానిక్ అయితే మెయిన్స్ కోసం బట్టి కొట్టడమే సార్, ఇంకా అంతే సార్. ఓకే. ఫిజికల్ అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాను సార్, అంటే కాన్సెప్ట్స్ అయితే త్వరగా ఉండేవాను సార్, కానీ ప్రాక్టీస్ చేయాలి సార్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఓకే. ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా అంతే సార్, అంటే 2-3 రియాక్షన్స్ కంబైన్ చేసి, అంటే ఒకే క్వశ్చన్ లో 2-3 రియాక్షన్స్ కంబైన్ చేసి ప్రోడక్ట్స్ అడుగుతూ ఉంటాడు సార్. కూడా సెపరేట్ నోట్స్ రాసుకునేవాడు కౌశల్? ఆర్గానిక్ అంటే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే రాసుకునేవాను సార్, అంటే చాలా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా కొన్ని మెయిన్ రియాక్షన్స్ అట్లా రాసుకునేవాను సార్. ఫిజికల్ ఈ చివరి 20 రోజుల్లో కెమిస్ట్రీ మీద నా లాంటి ఒక నార్మల్ స్టూడెంట్ కి నువ్వేం సలహా ఇస్తావు? ఎలా ప్రిపేర్ అవ్వాలంటావు? ఇవి చూసుకుంటారా పక్క అని నీ జూనియర్స్ నువ్వేం చెప్తావు? కొన్ని ఎక్స్ట్రా మెయిన్స్ టాపిక్స్ ఉంటాయి సార్, అంటే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఎవ్రీడే లైఫ్ అని ఉంటాయి సార్. దాంట్లో నుంచి అయితే పక్క వస్తాయి సార్. 3-4 క్వశ్చన్స్ ఆ 2 టాపిక్స్ నుంచి వస్తాయి సార్. ఓకే. ఇంకా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఎక్కువ అడుగుతారు. ఓకే. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అడుగుతారు. ఇంకా ఫిజికల్ కెమిస్ట్రీలో స్టోయికోమెట్రీ అడుగుతారు సార్. స్టోయికోమెట్రీ అడుగుతారు, అంటే ఫిజికల్ కెమిస్ట్రీలో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది సార్, అంటే ఒక టాపిక్ అన్నట్టు ఉండదు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో అంటే ఇంకా రియాక్షన్స్ అన్ని కంబైన్ అయి ఉంటాయి సార్, అంటే డిఫరెంట్ కాంపౌండ్స్, అంటే ఆల్కహాల్స్ ఉంటాయి, అంటే ఆల్డిహైడ్స్ ఉంటాయి, కార్బాక్సిలిక్ యాసిడ్స్, అవన్నీ కంబైన్ చేసి అడుగుతారు. ఓకే. ఫిజికల్ కెమిస్ట్రీలో ఏ చాప్టర్లు పక్కగా చదవమంటావు? ఫిజికల్ కెమిస్ట్రీలో ఫస్ట్ లో బేసిక్ గా మోల్ కాన్సెప్ట్ చూసుకోమంటారు సార్. ఓకే. దాని తర్వాత గేసియస్ స్టేట్ చూసుకోవాలి సార్. గేసియస్ స్టేట్ దాని తర్వాత అయానిక్ ఈక్విలిబ్రియం అని ఉంటుంది సార్. ఓకే. దాని తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ ఉంటుంది సార్. ఎలక్ట్రోకెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇవి పక్క చూసుకోవాలి. చూసుకోవాలి. దాని గ్యారెంటీ క్వశ్చన్స్ వస్తాయి. వస్తాయి సార్. ఓకే. నీకు కెమిస్ట్రీలో ఎన్ని మార్కులు వచ్చినాయి? అసలు నీ మెయిన్స్ నీ మార్కులు ఎంత వచ్చినాయి? నాకు కెమిస్ట్రీలో 100 వచ్చేసి. గ్రేట్ అబ్బా, కంగ్రాట్స్. కెమిస్ట్రీ 100. నీ టోటల్ మార్క్ 300. టోటల్ 286. దాని వల్ల నీకు ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది? 22. చూసారా, ఇందాక ఒకటే చెప్పుకున్నాం. డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ ఎనీబడి ఈస్ మెయింటైనింగ్ మోర్ దాన్ 280 or 290, definitely they will score a rank below 100, that too below 50. That too getting that marks is not at all a difficult task. ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. మరి లాస్ట్ మూమెంట్ లో డే బిఫోర్ ఎగ్జామినేషన్ మీరు ఏం డ్రీమ్ చేశారు? అసలు ఎలా వెళ్ళాలి ఎగ్జామినేషన్ కనుక్కున్నారు? ఒకవేళ ఆడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆన్లైన్ ఎగ్జామినేషన్ లో ఎలాంటిది ఫేస్ చేద్దాం అనుకున్నారు ప్రణీత్? డే బిఫోర్ ఎగ్జామినేషన్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ప్రణీత్, నీ మార్కులు కూడా నీ ఫిజిక్స్ ఎన్ని మార్కులు వచ్చినాయి? నీ టోటల్ ఎంత వచ్చింది? ఫిజిక్స్ ఐ థింక్ నీది కూడా 100% అనుకుంటా. లేదు సార్, కెమిస్ట్రీ 100%. కెమిస్ట్రీ. ఓకే. సో యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిజిక్స్ బట్ యు గాట్ 100% ఇన్ కెమిస్ట్రీ. వెరీ గుడ్. మా టోటల్ మార్క్? టోటల్ సెకండ్ షిఫ్ట్ లో 274. దానికి నీకు వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ 32. వా, గ్రేట్.
ఇప్పుడు చెప్పు, నువ్వు డే బిఫోర్ ఎగ్జామినేషన్, ఎగ్జామ్ ఎలా పోయి ఉంది, రేపు రోజు ఎగ్జామ్ ఉంటే ఎలా డ్రీమ్ చేసావు, ఎలా పడుకున్నావు, ఎలా నిద్రపోయావు, ఆ రోజు ఎలా గడిపావు, నీ మైండ్ లో ఎలా ఉంది? 2 days ముందు అంటే డే బిఫోర్ అంటే ఎగ్జామ్ రేపైతే నిన్నటికే నేను ప్రిపరేషన్ క్లోజ్ చేస్తాను. గేమ్ ఓకే, పక్కా అయిపోయావు, రైట్. లైక్ అంటే ఈ రోజు లాస్ట్ డేకి ఏమీ పెట్టుకోలేదు. అంటే ఈ రోజు ప్రిపేర్ అవ్వకూడదు, ఖచ్చితంగా పీస్ఫుల్ గా ఉండాలి. ఓకే. అంటే వీలైనంత కూల్ గా ఉండాలి. ఇంకా నేను క్రికెట్ మ్యూజిక్ ఎక్కువ ఫాలో అవుతాను. సో వీలైనన్ని క్రికెట్ పాత ఇన్నింగ్స్ చూసుకుంటూ ఉన్నాను సార్. ఓకే. ఇంకా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అలా మ్యూజిక్ వింటూ ఉన్నాను. అండ్ నైట్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ లైక్ 8 hours స్లీప్ ఉండేలా చూసుకున్నాను. అంటే ఇప్పుడు పడుకోగానే నిద్ర రాదు కాబట్టి 9 ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది పడుకున్న తర్వాత నిద్ర రావడానికి అనుకుంటే 9కి పడుకున్నాను సార్. లైక్ 9:30 నుండి ఒక 8 hours ఓకే. అలా పడుకుని మళ్ళీ మార్నింగ్ లేవగానే నాకు కెమిస్ట్రీ అంటే పిచ్చి భయం. అసలు ఎంత వద్దనుకున్నా కానీ ఇంకా ఆ కెమిస్ట్రీని ఎవ్రీడే లైఫ్ ఓపెన్ చేస్తాను. ఏదైతే నీకు భయం అనుకున్నావు దాంట్లోనే 100% ఇచ్చావు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, గ్రేట్. ఆ ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు పేపర్ ఓపెన్ చేసిన తర్వాత నీకు ఎలా అనిపించింది? పోయావా? లేదు సార్, అంటే నా మెయిన్ పాలసీ అది సార్. నేను ఎప్పుడు ఎక్సైట్ అవ్వను, డిప్రెస్ అవ్వను. ఇది చూస్తుంటే అలా ఉంది, చాలా ప్లెజెంట్ గా, హ్యాండ్సమ్ గా, నీట్ గా, అసలు ఒక ఫీల్ గుడ్ గా ఉన్నావు. గ్రేట్. లైక్ ఫస్ట్ చూసాను సార్ పేపర్, కెమిస్ట్రీ కొంచెం తేడాగా అనిపించింది సార్. ఓకే. చూడంగానే లైక్ ఓకేలే కవర్ చేద్దాము, ఫిజిక్స్ మ్యాథ్స్ ఉన్నాయి కదా కవర్ చేద్దామని ఇంకా మ్యాథ్స్ ఓపెన్ చేశాను సార్. స్టార్టింగ్ మ్యాథ్స్ ఒక 20 questions చేసేసరికి లైక్ ఓకే మ్యాథ్స్ ఈజీ ఉంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఓకే. ఓకే ఐ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ దిస్ సబ్జెక్ట్ అని కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. బట్ మెయిన్ పాయింట్ నోట్ అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వకూడదు. ఎక్సైట్మెంట్ అంటే ఎక్సైట్ అవ్వకూడదు. ఓకే నాకు ఒక సబ్జెక్ట్ అయిపోయింది, వావ్ చాలా బాగా చేస్తాను నేను ఇది అని ఎక్సైట్ అవ్వకూడదు. సేమ్ టెంపో మొత్తం మెయింటైన్ చేయాలి. మ్యాథ్స్ చేయగానే మ్యాథ్స్ కి నాకు ఫైనల్ ఎగ్జామ్ లో మ్యాథ్స్ కి నాకు ఒక 40 minutes పట్టింది. ఓకే. తర్వాత ఫిజిక్స్ వెళ్ళిపోయాను. ఫిజిక్స్ మెమరీ బేస్డ్ ఎక్కువ ఇచ్చారు. ఓకే. కానీ అది లైక్ ఆలోచించి అదే ఇందాక చెప్పినట్టే ఇమాజినేషన్ తో అది ఆన్సర్ చేసేవచ్చు. ఓకే. అంటే మనకు వాల్యూస్ తెలియకపోయినా కానీ దీనికి ఎక్కువ ఉంటది, దీనికి తక్కువ ఉంటది, దాన్ని బట్టి ఎక్స్చేంజ్ చేసేది. If you are confident in the fundamentals, automatically you can guess the answer at least. గెస్ చేసేయచ్చు. ఎలాగూ మన ఇది ఒకటి ఉంది కదా టెక్నిక్, ఆప్షన్స్ ని ఎలిమినేషన్ ప్రాసెస్ అనేటువంటి దాంతో నియరెస్ట్ ఏదనే దాని మీద కూడా జడ్జిమెంట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. అదే రైట్. గ్రేట్. న్యూమరికల్స్ లో మెమరీ బేస్డ్ అడగడానికి ఛాన్స్ ఉండదు సార్. ఓకే. ఇంకా మెమరీ బేస్డ్ అడిగితే ఈ సింగిల్ కరెక్ట్ ఆప్షన్స్ లో అడుగుతారు. సింగిల్ కరెక్ట్ లో మనకు తెలిసింది ఒక్క కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. సో మనకి 2 methods ఉంటాయి, ఐదర్ కరెక్ట్ ఆప్షన్ మార్క్ చేయడం లేదా రాంగ్ ఆప్షన్స్ రెండు ఎలిమినేట్ చేయడం కూడా తప్పు కాదు సార్. లైక్ చాలా మంది ఫీల్ అవుతారు. నేను కూడా నా ఫ్రెండ్స్ కొంతమంది చూసాను సార్. వాళ్ళు ఎలిమినేట్ చేసి ఆన్సర్ తెప్పించడం అంటే లైక్ దాన్ని ఏమంటే టబు అలా ఫీల్ అవుతుంటారు సార్. అవునవును. అంటే ఎవరైనా వాళ్ళు ఏదో తక్కువగా చూసారనుకుంటారు, అంతేనా? అంటే రేపు మార్కులు వచ్చిన తర్వాత వీడు గెస్ చేసి పెట్టాడరా అదే అలా అనుకుంటారని. అసలు అవన్నీ ఎందుకు? ఎగ్జామ్ గెలిచామా, ఎగ్జామ్ రాసింది మన కోసం రాసింది, వేరే వాళ్ళు అనుకున్నారు. రైట్. చాలా మంది నువ్వు చెప్పింది 100% రైట్ ప్రణీత్. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఆ ఎగ్జామినేషన్ హాల్ ఎవడు చూస్తున్నాడు, వాడు అక్కడ హానెస్ట్ గా ఉందామని చూసి వాడికి సింపుల్ గా వచ్చిన ప్రాబ్లమ్ కూడా చాలా పెద్దదిగా చేసుకొని దాని వల్ల బర్డెన్ పెంచుకొని మిగతా ప్రాబ్లమ్స్ కూడా స్పాయిల్ చేసేవాళ్ళు బోర్డు మంది. ఎస్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ యూ సెడ్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది నువ్వు ఎగ్జామ్ ఎలా సక్సెస్ అవ్వాలి, వచ్చిన నువ్వు నీ భాషలో చెప్పాలండి, ధోని భాషలో వచ్చిన బాల్ని ఎట్లా హెలికాప్టర్ షాట్ కొట్టాలా లేకపోతే మామూలు షాట్ కొట్టాలా, 6 ఎలా పంపించాలనేది ముఖ్యం. అంతేగాని వాడు నన్ను ఇలా వేశాడు,
నేను ఈ డైరెక్షన్ లో యాంగిల్ పెట్టి కొడితే వాడు అందంగా ఉంటుంది కెమెరాకి, ఇవన్నీ అనవసరం కదా. వాడు కష్టపడి కొట్టాడు, ఈజీ కొట్టాడు, అదేం పర్లేదు, కొట్టడం ఇంపార్టెంట్. కొట్టడం ఇంపార్టెంట్. రైట్ అబ్సల్యూట్. చాలా బాగుంది, కరెక్ట్ చెప్పావు. నన్ను నువ్వు కౌశల్, నీకు బిఫోర్ ఎగ్జామినేషన్ నీ ఫీలింగ్ ఎలా ఉంది అసలు? ఆ రోజు ఏం చేసావు? ఆ రోజు ఎగ్జామినేషన్ పోయే ముందు రోజు నీ మెంటల్ యాటిట్యూడ్ ఎలా ఉంది? ఎగ్జామినేషన్ హాల్లో ఎలా ఉంది? ఎట్లా వాటన్నిటిని బీట్ చేసుకుంటే? నేను కూడా ఎగ్జామ్ ముందు రోజు ఏం చదవలేదు సార్. వెరీ గుడ్. అది ఆబ్వియస్. ఎవరు కూడా ఎవడైనా సరే నేను చూస్తాను. నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమైందంటే కొంతమంది ఎగ్జామినేషన్ హాల్స్ లేదు, పుస్తకాలు తీసుకొచ్చేవాళ్ళు, బండిల్స్ ఆఫ్ బుక్స్. నా దగ్గర మన పుస్తకాలు ఉండేవి కాదు. ఇవాళ అంటే మీకు మెటీరియల్స్ అనేటువంటి ఉన్నాయి. మన లక్కీగా మన చైతన్యలో మనం అన్ని రకాలుగా ఇస్తున్నాం. ఒక టైంలో మేము చదివేటప్పుడు మాకు బుక్స్ కానీ అవన్నీ ఉండేవి కాదు. చాలా మంది ఈ బుక్స్ అవి తీసుకొచ్చేటప్పుడు భయం వేసింది నాకు వాళ్ళని చూస్తే. అరే మనం ఈ పుస్తకాలే చదవలేదే, ఎట్లా ఏంటి పరిస్థితి అని. కానీ వాళ్ళకన్నా మనమే సక్సెస్ ఉండేవాళ్ళం. కానీ ఎందుకంటే మనం ప్రిపేర్ అయింది తక్కువైనా కూడా నిజాయితీగా ప్రిపేర్ అయ్యాం. సో హానెస్ట్ ప్రిపరేషన్ ప్లేస్ వెరీ గుడ్ రోల్ ఇన్ సక్సెస్. ఇఫ్ ఐఎమ్ రైట్ విత్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ షేరింగ్. సో నువ్వేం చేసావు? నువ్వు ఎలా చేసావు? ఓకే, ఎగ్జామినేషన్ ముందు రోజు ఏం ఇంకా ప్రిపేర్ అవ్వాలా, ఎంజాయ్ చేసావు? సినిమాలు ఏమైనా చూసావా? అట్లా చూడలేదు సార్. సినిమాలు చూస్తావు అసలు? అంటే కొన్నే చూస్తా సార్, అంత ఎక్కువ చూడు. అంత సినిమా ఇష్టం? క్రికెట్ కానీ గేమ్స్ కానీ చూస్తావా? నాకు అంటే నేను బయట ఆడుకుంటా సార్, అంతే. బయట స్పోర్ట్స్ ఆడే ఇంట్రెస్ట్ ఉంది. అరే మీరు మటుకు చెప్తున్నా, ఫిజికల్ ఎక్సర్సైజెస్ వెరీ గుడ్. అఫ్ కోర్స్ మనకి ఫస్ట్ ఈ 2 years అంటే ఉన్న పరిస్థితులు కుదరదు. కానీ ఈ కాలేజీలో చేరిన తర్వాత మీకు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, గ్రౌండ్స్ కానీ ఈవెంట్స్, అన్ని ఉపయోగించుకోండి. కొంత సాక్రిఫైస్ చేయాలి, తప్పదు, అది అయిపోయింది. ఇప్పుడు మంచి కాలేజీలోకి వచ్చారు కాబట్టి మీరు కొంత ఫిజికల్ కూడా ఎక్సర్సైజ్ చేసుకొని ఇవ్వండి, లేకపోతే లైఫ్ లో చాలా నష్టపోతారు. చెప్పు. అంటే నేను ముందు రోజు కొంచెం బయటికి వెళ్ళి ఆడుకోవడం, సైకిల్ తొక్కడం అట్లా చేశాను. అంటే కాన్ఫిడెంట్ ఉండాలి సార్, అంటే మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అని. అట్లా కాన్ఫిడెంట్ ఉండాలి. ఇంకా నేను ఎగ్జామ్ ముందు అంటే నాకు ఈ ర్యాంక్ రావాలి అని అట్లేం పెట్టుకోలేదు సార్. అంటే నా బెస్ట్ ట్రై చేయాలని అనుకున్నా సార్. ఒకవేళ పేపర్ డిఫికల్ట్ గా వస్తే నువ్వు ఎలా ఫీల్ అయ్యి ఉండేవాడివి? దాన్ని ఎలా ఫేస్ చేసేవాడివి? ఎలా అనుకునే? ఒకవేళ డిఫికల్ట్ వస్తే అంటే అంటే ఒకే ప్రాబ్లం మీద ఎక్కువసేపు ఉండకుండా అంటే నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని చేసుకుంటూ పోవాలను. నువ్వేమన్నా మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీ అలా చేసి వెళ్ళావా, లేకపోతే అన్నిట్లో కలిపి ముందు వచ్చిన క్వశ్చన్స్ చేసుకునే అలా ఏంటి నీ స్ట్రాటజీ? నేనైతే ఎప్పుడు ఫస్ట్ కెమిస్ట్రీ చేస్తా సార్. ఏది ముందు కెమిస్ట్రీ అయిపోయిన తర్వాత అట్లా వచ్చేవాడివే? అంటే నా కెమిస్ట్రీలో వచ్చినట్టు చేస్తా సార్. రైట్. తర్వాత వచ్చినట్టు చేస్తా, దాని తర్వాత అది పేపర్ మీద డిపెండ్ అవుతుంది సార్. అంటే ఫిజిక్స్ ఈజీ వచ్చిందా, మ్యాథ్స్ ఈజీ వచ్చిందా, దాని మీద డిపెండ్. అంటే అట్లా చూసుకో. నేను అన్న క్వశ్చన్ అడిగా, 3 పేపర్లలో నీకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని వరుసగా చేసుకుంటూ వెళ్ళడం ఒక స్ట్రాటజీ. లేదు, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ని ఫస్ట్ కంప్లీట్ చేసుకొని తర్వాత రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ లో ఏది బెటర్ ఈజీగా ఉందో దాన్ని కంప్లీట్ చేసుకొని చివరిలో డిఫికల్ట్ సబ్జెక్ట్ ని కంప్లీట్ చేసుకోవడం ఇంకో పద్ధతి. ఏ స్ట్రాటజీ నువ్వు ఫాలో అయ్యేవాడివి, లేదా నీకంటూ నీ ఓన్ స్ట్రాటజీ? అంటే నేను ఎప్పుడు అంటే కంప్లీట్ గా ఒకే షాట్ లో కూర్చొని మొత్తం కంప్లీట్ చేసేవాడిని కాదు సార్. అంటే నాకు వచ్చినట్టువే చేసుకుంటాను. ఆ వచ్చినట్టువి చేసుకున్న దాంట్లోనే అంటే ఫస్ట్ కెమిస్ట్రీ చేసి, అంటే దాని తర్వాత అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ ఏదో చేసి, అంటే అట్లా ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే నాకు రాని క్వశ్చన్స్ చూసుకొని ఓవరాల్ గా ఫస్ట్ ఒకదానికి సబ్జెక్ట్ స్టిక్ ఆన్ అవ్వకుండా ముందు వచ్చినవన్నీ చేసేసుకుంటూ వెళ్ళావు. ఆ తర్వాత కొద్దిగా మీడియేటర్ గా ఉన్నటువంటివి, చేస్తే వచ్చేటువంటివి అవి ఐడెంటిఫై చేసి రాసావు. అంతేనా? నీవు చివరిలో ఏమన్నా నీకు టైం మిగిలిందా ఎగ్జామినేషన్ లో? అంటే ఒక 5-10 minutes మిగిలిందేమో సార్. అంటే లాస్ట్ లో కొన్ని క్వశ్చన్స్ చెక్ చేసుకోవడం పెట్టుకున్నా సార్. రైట్. ఉండాలి, లేకపోతే కష్టం. ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే అట్లానే ఏమనుకోలేదు సార్. అంటే నా బెస్ట్ ట్రై చేసాను అనుకున్నా సార్, అంతే. ఇంకా బయటకు వచ్చి పుస్తకాలు అవతల పడేసేసి సినిమాలు హ్యాపీగా అదే ఆడుకోవటం, పేరెంట్స్ తో తిరగటం, హ్యాపీగా మంచి హోటల్కి వెళ్ళటం.
ఉంటుందిలే, ఎవరి ఫీలింగ్ వాళ్ళది. వాళ్ళ ఇది ఆ టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే కొంతమంది అదే ఆ టైంలో అనుభవిస్తే కానీ తెలియదు. అయితే పక్క వాడిని చూసి వాడేదో చేస్తున్నాడు, నేను చేయలేకపోతున్నాను అనేటువంటి ఆ నెగిటివ్ ఫీలింగ్ లేకుండా వర్క్ చేసుకొని, నేను రాసినవి నువ్వు ఇందాక మన ప్రణీత్ చెప్పినా, నువ్వు చెప్పినా, లేకపోతే అరుణ్ చెప్తున్నటువంటి దాంట్లో అయినా సరే రాసేవి తప్పు లేకుండా రాస్తే పర్ఫెక్ట్ చాలు, నెగిటివ్ మార్కులు తగ్గించుకుంటే. అవునా అవును సార్. అరుణ్, నీ ఫీలింగ్ ఏంటి? అంటే నేను అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్ ఉండే సార్. చాలా బాగా రాసాను అనిపించింది. టైం కరెక్ట్ గా మెయింటైన్ చేసి లాస్ట్ లో 2-3 మినిట్స్ మిగిలింది. ఓకే, మొత్తం ఇప్పుడు అన్ని ఇలా చెక్ చేసుకున్నాను సార్, జస్ట్ కొన్ని క్యాల్కులేషన్స్ అన్ని కరెక్ట్ అనిపించినాయి. చాలా బాగా రాసాను. ఇది చాలా ఇంపార్టెంట్ అరుణ్. మనం ఒక టైంలో ప్రిపరేషన్లో మన ప్రిపరేషన్ పర్ఫెక్ట్ గా ఉందని ఎలా తెలుస్తుందంటే, నువ్వు అటెంప్ట్ చేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే రైట్ ఆన్సర్ వస్తూ ఉంటుంది, ఆ ఆప్షన్లో కనపడుతూ ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ గెట్టింగ్ దట్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ ఇన్ ద క్వశ్చన్ పేపర్, నువ్వు చేసేది 100% రైట్ అంతే. ఏ మాత్రమే ఆ పాత్రలో నుంచి మనం డీవియేట్ అయ్యామో, సమ్ టైమ్స్ యూ మే నాట్ గెట్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, దట్ అది నీ మైండ్ లో ఒక సజెషన్ ఇస్తుంటుంది, ఇది రాంగ్ 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 అని. ఇమీడియట్ గా జంప్ అయిపోయి వెళ్ళిపోవాలి. నువ్వేం చేసేవాడు అట్లా? అంతే సార్, అంటే ఒకవేళ రాకపోతే వదిలేసాను సార్. నాకు ముందు ఇలా ఒక క్వశ్చన్ మీద ఉండే అలవాటు సార్, అంటే ఒక క్వశ్చన్ చేయడం. తర్వాత మెల్లగా వీకెండ్స్ లో పోతుంటే సార్స్ చెప్పారు సార్, ఇలా చేయొద్దు, వదిలే అని. చాలా మంచి పాయింట్ చెప్పేవారు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు కూడా అదే చేస్తుంటారు, అదేదో ఫాల్స్ ప్రెస్టేజ్ కింద వెళ్ళి రాకపోయినా దాని మీద గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకొని పాటు చేసుకుంటారు. సో అది మొదట్లో నువ్వు కూడా చేసేవాడు, వీళ్ళు కూడా చేసే ఉంటారు, నీ ఫ్రెండ్స్ కూడా అలానే చేసి ఉంటారు ఇనిషియల్ గా. తర్వాత మనం పెట్టే రకరకాల టెస్ట్లలో వాటిల్లో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మన లెక్చరర్స్, మన ఫ్యాకల్టీస్, రైతులో ఉన్న ఫ్యాకల్టీ వీళ్ళందరూ ఇచ్చే గైడెన్స్, వీటి వల్ల వాటన్నిటి విని మార్చుకున్నారు మీరు, దాన్ని ఓవర్కమ్ చేసావు. మెయిన్స్ లో కూడా అప్పుడు అలానే వదిలేసాను సార్, రాని క్వశ్చన్ వదిలేసి వెంటనే ఫాస్ట్ చేసేసాను సార్. దాని తర్వాత మళ్ళీ ట్రై చేసింది. ఓకే, ప్రణీత్, ఫిజిక్స్ లో ఏ చాప్టర్లు గన్ షాట్ గా చదవమంటావు? ఎలక్ట్రోస్టాటిక్స్, ఓకే, ఆప్టిక్స్, రెండు రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్ రెండు చదవాలి సార్. ఇంకా మోడర్న్ ఫిజిక్స్ సార్ చాలా ఇంపార్టెంట్ అది. అంటే ఈజీగా వచ్చింది. మోడర్న్ ఫిజిక్స్ లో కొంచెం అర్థం చేసుకుంటే అది చాలా చాలా ఈజీ సార్. అందరూ మోడర్న్ ఫిజిక్స్ భయపడుతుంటారు సార్, కానీ మోడర్న్ ఫిజిక్స్ భయపడతారు. నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది చాలా మంది మోడర్న్ ఫిజిక్స్ భయపడ్డారు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా స్టార్టింగ్ లో మోడర్న్ ఫిజిక్స్ కి చాలా భయపడేవాడిని. తర్వాత మెల్లగా అర్థం చేసుకోవడం, అంటే అది ఆటమ్స్, ఎలక్ట్రాన్స్ కూడా మనలానే అలా ఎగ్జైట్మెంట్, ఎనర్జీ లెవెల్స్ మారాలి, ఇంత ఎనర్జీ కావాలి. మెయిన్ గా నెగిటివ్ సైన్ ఒకటి ఉంటుంది సార్ మోడర్న్ ఫిజిక్స్ లో. ఆ నెగిటివ్ సైన్ ఒక్కటి అర్థం చేసుకుంటే ఇంకా అయిపోయింది సార్. మోడర్న్ ఫిజిక్స్ ఏం చాలా సింపుల్. What is about heat and thermodynamics and second part of mechanics like fluids, viscosity, rotation, electrostatics, ray optics, wave optics, modern physics, thermodynamics సార్. ఓకే, ఇవి ప్రతి ఒక్కరికి ఈజీగా వచ్చే టాపిక్సే. అండ్ ఇవి బాగా చేస్తే మంచి స్కోర్, ఒక మినిమం స్కోర్ అనేది సెట్ అయిపోతుంది సార్. ఓకే, లైక్ మినిమం స్కోర్ అబోవ్ యావరేజ్ ఉంటుంది సార్. రైట్, ఓకే. ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా మనం నేర్చుకునే కొద్దీ ఇంకా ఎక్స్ట్రా స్కోర్ మెల్లగా యాడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో ఎగ్జామ్ లో ఎవ్రీ క్వశ్చన్ హెస్ ఈక్వల్ వెయిటేజ్ సార్. అంతేగా? అవును. అంటే ఈ క్వశ్చన్ నాకు రాలేదు, సో నేను ఎలాగైనా రావాలి, ఎలాగైనా ఇది చేయాలి అని కొంతమంది అనుకుంటుంటారు సార్. నేను కూడా అనుకునేవాను సార్ స్టార్టింగ్ లో. లైక్ ఓకే, ఈ క్వశ్చన్ చేశాకనే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళాలి, ఈ క్వశ్చన్ మీదే ఉండాలి. అలా అనుకోవడం వల్ల మనకే లాస్ అవుతుంది సార్. లైక్ ఈ క్వశ్చన్ కి 4 మార్క్స్, దీని తర్వాతే ఒక ఈజీ క్వశ్చన్ ఉండొచ్చు, అది 4 మార్క్స్ సార్. ఏది చేసినా మనకు వచ్చేసి 4 మార్క్స్. దీని వల్ల మనకి ఎక్కువ టైం వేస్ట్ అవుద్ది, దాని వల్ల మనం ఇంకా టైం సేవ్ చేసుకోవచ్చు, ఈ రాని క్వశ్చన్ కూడా ఇచ్చుకోవచ్చు.
అండ్ ఫిజిక్స్ కావాల్సిన ఫస్ట్ పాయింట్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది వేరే క్వశ్చన్స్ అన్ని చేసుకుంటా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మన మన సెకండ్ ర్యాంకర్ పేరేంటి? భువన్ రెడ్డి. భువన్ రెడ్డికి, జితేంద్రకి మీకు కాంపిటీషన్ రెగ్యులర్ గా మనం పెట్టే ఎగ్జామినేషన్స్ మార్కులు అవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఎలాంటి స్పిరిట్ కలిగేది? నేను వాడిని ఎందుకు బీట్ చేయాలి, బీట్ చేయకూడదు, అసలు ఏంటి అనే ఒక రకమైన ఆ కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ అవుతుండేదా మీకు అందరికీ కూడా? అవుతుందా? అవుతుంటది సార్. లైక్ ప్రతిసారి వాడు నన్ను దేంట్లో దాటుతున్నాడు, వాడిని నేను దేంట్లో దాటొచ్చు, లైక్ ఇక్కడ పోయిన లీడ్ ఎక్కడ సంపాదించుకోవచ్చు. రైట్. అండ్ వేరే చోట సంపాదించుకోవడంతో పాటు ఇక్కడ కూడా లీడ్ తగ్గించుకుంటూ ఉండాలి సార్ వాళ్ళు. మన స్ట్రాంగ్ చేసుకుంటూ ఉండాలి సార్, మన వీక్ ది కొంచెం లెస్ వీక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు సార్, లైక్ నేను ఇప్పుడు నన్ను ఒక ఎగ్జాంపుల్ అది తీసుకుంటే ఫిజిక్స్ స్ట్రాంగ్ సార్ నేను. సో నేను ఫిజిక్స్ స్ట్రాంగ్ కదా అని ఫిజిక్స్ వదిలేసి మ్యాథ్స్ కెమిస్ట్రీ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తే ఫిజిక్స్ కూడా పోదు సార్. అలా చేయకుండా 3 ఈక్వల్ ఇవ్వాలి. ఫిజిక్స్ కి నేను కొంచెం తక్కువ ఇచ్చాను సార్. ఓకే. ఫిజిక్స్ నీకేమనిపించేది కౌశల్? వాళ్ళు కూడా నీ కాంపిటీటర్స్ కదా, రెగ్యులర్ గా మనం వీకెండ్ ఎగ్జామ్స్ పెడుతుంటాం, ఎన్ని చేస్తుంటాం, మనకి స్త్రీ చైతన్యంలో ఉన్న అడ్వాంటేజ్ అది. నీకెలా అనిపించేది ఆ టైంలో? అంటే 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 నేను నా బెస్ట్ రాయాలనుకున్నా సార్, అంతే. నా మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాలనుకున్నా సార్. ఓకే. అంటే నేను ఏమేమి తప్పులు చేస్తున్నా, అంటే నేను క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తున్నా, నాకు క్వశ్చన్ మంచిగా చదవట్లేదా, అది చూసి అంటే దాన్ని రెక్టిఫై చేసుకొని ట్రై చేసాం. అది అట్లా రెక్టిఫై చేస్తుంటే ర్యాంక్ కూడా పెరుగుతూ వచ్చేది సార్. అంటే వీకెండ్ టెస్ట్. నువ్వేం చేసేవాడివి? నేను కూడా అంతే సార్. అంటే ఫస్ట్ కాంపిటీషన్ మీద ఏమీ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు సార్, జస్ట్ మిస్టేక్స్ మీద చూపెట్టా. లాస్ట్ లో ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి అలా కాంపిటీషన్ చూసుకున్నాను. మన సరౌండింగ్స్ కూడా మనం గమనించాలి కదా, ఎందుకంటే అది అప్పుడు మనం ఎక్కడున్నాం అనేది తెలుస్తూ ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నాను, నేను నా ఈ వీడియో ద్వారా నేను స్టూడెంట్స్ చెప్పే అడ్వైజ్ ఏంటంటే, నువ్వు అన్న మీరందరూ దాంతో డాన్ కాంపిటేటర్ ఇంకోటి అనేది ఒక ఎత్తు, అదొక పరిగణలో తీసుకోవాలి. కానీ నేను ఇన్ని మార్కులు తెచ్చుకోవాలి అనే గోల్ మీద 100% నేను నా ఎయిమ్ 300 లేదా 290+. దానికోసం ఎలా చేయాలి అన్న దానికి రకరకాల స్ట్రాటజీస్ పెట్టుకొని కనుక టైం యూటిలైజ్ చేసుకుంటే సక్సెస్ గా ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఏమన్నా రైట్ ఆర్ నాట్? నా దానికి సపోర్ట్ చేస్తారా లేదా? ఏమంటారు అరుణ్ అండ్ కౌశల్? నేను అన్నది కరెక్టేనా? కరెక్ట్. ఫైనల్ గా ప్రణీత్ ఒక్కసారి బయటికి రావాలి. మీ జూనియర్స్ కి ఇప్పుడు మరి ఈసారి 4 సార్లు మనకి టెస్ట్ వస్తుంది. మీ జూనియర్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి, ఏం చేయమంటారు? కౌశల్ చెప్పండి. నేనైతే అంటే ఫస్ట్ మీరు అంటే క్లాస్ లో రాసుకున్న నోట్స్ మాత్రం రివైజ్ చేసుకోమంటారు సార్. అవైతే చాలా ఇంపార్టెంట్. రైట్. అంటే ఇంకా మీరు కామన్ గా అంటే మనం జనరల్ గా కామన్ గా చేసే మిస్టేక్స్ క్యాలిక్యులేషన్ మిస్టేక్, ఇంకా క్వశ్చన్ మంచిగా చదువుకోవడం సార్. అంటే అట్లాంటి క్వశ్చన్స్ పోయినప్పుడు చాలా బాధేస్తుంది. అంటే అట్లాంటివి పోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే చాలు సార్. రైట్. అరుణ్ నువ్వు? అంటే ఇప్పుడు 4 ఉన్నాయి కదా సార్, ఫస్ట్ దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేయమంటారు. అంటే 4 ఉంటే చాలా మంది ప్రొకాషనేట్ చేస్తారు సార్, సెకండ్ దాంట్లో చూసుకోవచ్చు, థర్డ్ దాంట్లో చూసుకోవచ్చు అని. కానీ ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి తర్వాత అంతా అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వచ్చు. దట్స్ గుడ్ సజెషన్. రైట్. నువ్వేమంటావు ఫ్రెండ్? అదే సార్, ఫస్ట్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమంటాను. అప్పుడు మిగతా టైం ని అడ్వాన్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు. సో చూసారుగా మై ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్, మీ సీనియర్స్, మన ఆల్ ఇండియా టాపర్స్ ఫ్రమ్ శ్రీ చైతన్య వాల్యుబుల్ సజెషన్స్. వాళ్ళు చెప్పినటువంటిది వాళ్ళ ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీస్ చక్కగా షేర్ చేసుకున్నారు. ఈ రోజు వాళ్ళు నౌ దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్. ఇదే రకమైనటువంటి మంచి పొజిషన్స్ లో మీరు కూడా రావాలి. ఈ వీడియోతో పాటు మీకు కంటిన్యూస్ మన పక్కన వీడియోస్ లో కూడా మీకు ఎప్పుడు కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో క్వశ్చన్ పేపర్స్ ఇస్తున్నాము, అసైన్మెంట్స్ ఇస్తున్నాము. వాటన్నిటిని కూడా ఉపయోగించుకోండి. ఫ్రమ్ అవర్ సైడ్ వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ సర్వీస్, ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం. మీరు దాన్ని
కనీసం ఇవి చూసి కొంతమంది స్టూడెంట్స్ ఇన్స్పైర్ అయ్యి ఆ క్వశ్చన్ పేపర్ డెఫినెట్ చెప్తున్నా, నేను ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్స్ లో నుంచి సిమిలర్ మోడల్స్ కానీ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ కానీ మోర్ దెన్ 60% ఆఫ్ ది క్వశ్చన్స్ ఫైనల్ ఎగ్జామ్ లో వస్తాయి, ఐఎమ్ షూర్. ఎందుకంటే అన్ని మంచి ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ నేను ఇస్తున్నాను. ఇవన్నీ మీ డిస్క్రిప్షన్ బాక్స్ లో లింకులు ఇస్తున్నా నేను, గూగుల్ డ్రైవ్ లో, అవన్నీ ఉపయోగించుకోండి. అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ కౌశల్ అండ్ అరుణ్ అండ్ ప్రణీత్, ఇంత మంచి వాల్యుబుల్ టైం అందరికి ఇచ్చి మీ జూనియర్స్ ని ఎంకరేజ్ చేసినందుకు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ వీ విల్ మీట్ అగైన్ సూన్. ఓకే, థ్యాంక్ యూ.